సార్ ఏజెంట్ని తీసుకొచ్చాను సార్. సరే అమ్మా తీసుకురా. సార్ 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 నమస్తే నమస్తే సార్, బాగున్నారా? నువ్వెందుకు కూర్చుంటాను? నువ్వు అవసరం లేదు, నేను మాట్లాడతలే కానీ నువ్వు వెళ్ళు. ఉండని సార్, కళ ఉంటుంది. రోజు గంటలు గంటలు నాతోటే ఉంటుంది. నాకు ఉన్న కళ పోయింది. ఇంకెక్కడి నుంచి వస్తుంది కళ? సార్ ఆఫీస్ మందేనా? కాదు, ఫ్రెండ్. చిన్నగా ఉంది కదా సార్ ఇది. ఇంతకుముందు నేను పెద్ద పెద్ద ఆఫీసులలో వర్క్ చేశాను. వర్క్ చేసినావు అంతే కదా, అవి నీ కాదు. బిల్డప్ చేయకుండా కూర్చో. సార్ లంచ్ టైం అయినట్టుంది కదా సార్, కొంచెం తిన్నాక మాట్లాడుకుందాం సార్ ప్రశాంతంగా. సార్ ఫుడ్ అయిపోతే మళ్ళీ పెట్టిస్తాను, ఓకేనా? మీరేం టెన్షన్ పడకండి. ఫుడ్ గురించి ప్రశాంతంగా మాట్లాడండి, మాట్లాడినాకనే తిందాం. సార్ మీరు ఫుడ్ పెట్టిస్తుంటే ఎంతసేపు అయినా మాట్లాడుతుంది సార్ ప్రశాంతంగా. సార్ ఇప్పుడు మీ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ నడుస్తున్నాయి సార్? ఎన్ని ఎకరాలు ఉన్నాయి? యాదగిరిగుట్ట దగ్గర వస్తుంది సార్. 7 acres ప్రాజెక్ట్ అండి ప్రజెంట్. మొత్తం ఎన్ని ప్లాట్లు ఉంటాయి సార్? ఇంకా మనకు ఒక 150 వరకు వచ్చినాయి సార్. కొత్త 150 ఫ్లాట్సా? అవి నాకేం జరుగుతాయి సార్? అవి ఈ విషయం తెలిసి అసలు ఆఫీస్కి వచ్చేటనే కాదు. ఇంతకుముందు నేను 100 ఎకరాల వెంచర్ని ఓపెనింగ్ రోజు అమ్మేస్తాను. గమ్ముతుంది తెలుసా, ఓనర్ ఉంచుకుందామన్న ఒక ప్లాట్ మిగిలే. అది నాకు కెపాసిటీ. ఏం సార్ ఇది? 100 ఎకరాలు ఒకటే రోజు అమ్మే అంతమంది కస్టమర్లు ఎక్కడ దొరికిస్తారు మీకు? ఎంతమంది సార్? వీగ్రూప్స్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఒక్కడే ఓనరు, 100 ఎకరాలు అస్సక్. ఓహో, మీరు ఎకరాలు అమ్మేటోళ్ళు అన్నమాట. ఓపెన్ ప్లాట్స్ అమ్మరు. అది కాదు సార్, మేము ఓపెన్ ప్లాట్ కూడా అమ్ముతాము. మా దగ్గర 500 మంది ఏజెంట్స్ ఉన్నారు తెలుసా మీకు? అమ్మా, మా 2 రియల్ ఎస్టేట్ కంపెనీలు కలిపినా కూడా ఇంతమంది ఉండట్లేదు. మీ దగ్గర అంతమంది ఏజెంట్లు ఉన్నారు. రేపటి నుంచి రోజుకు ఒక డైమండ్ తింపుతాను సార్ ఆఫీస్లో. మీరు కేవలం పైసలు లేకపోతే బ్యాగులు వేసుకొని అలసిపోవాల్సిందంటే. ఇంతకీ మన ఆఫీస్లో కౌంటింగ్ మిషన్ ఉంది కదా సార్? సార్ నేను తీసుకొచ్చే క్లయింట్ ఒక్కొక్క రెట్టంటులు అంటే సైడ్ సీయింగ్ లేకుండానే పేమెంట్ కట్టిపోతారు. అది నా పైన ఉన్న నమ్మకం సార్. సార్ ర్యాపిడో అతనికి పైకి వెళ్ళి డబ్బులు తీసుకొస్తా అని చెప్పారంట కదా, ర్యాపిడో అతను డబ్బుల కోసం పైకి వచ్చింది. 80 రూపాయలకే పైకి వచ్చిందా వాడు? ఆగట్లేదంటున్నా? కూర్చోనమ్మా హాఫ్ అన్ అవర్, ఇక్కడ పెద్ద డీల్ జరుగుతుంది. ఈ ర్యాపిడోలు మరీ చాతస్తుంది సార్, మరీ తలనొప్పి చేస్తున్నారు. మనైతే ఒకడు 80 రూపాయలకు 90 రూపాయలు అడిగింది సార్. 3 రూపాయలు ఎలా ఇస్తాం సార్ ఎక్స్ట్రా? సార్ ఇవ్వండి సార్, అతనికి వేరే బుకింగ్ వచ్చిందంట, ఆఫీస్లో గొడవ చేస్తున్నాడు. సరేలే అమ్మా, గొడవలు ఎందుకు, ఇచ్చి పంపి, మనం తర్వాత మాట్లాడదాం. ఈ ర్యాపిడోడు అనవసరంగా ఇచ్చేది తీసుకుంటారు. సరే సార్, టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను సార్. రేపు నేను బుకింగ్ తీసుకొస్తాను సార్, మర్చిపోవద్దు. సార్ ఒక 200 యూనిట్ ఇప్పించాను సార్, కొంచెం ఖర్చులు ఉన్నది. ఇది నాకు రేపు నేను బుకింగ్ తీసుకొస్తాను కదా, నాకు వచ్చే కమిషన్ వచ్చి మీరు ఇవ్వండి. నేను ఉత్తరం తీసుకోండి సార్, అట్లాంటి కాదు నేను. అబ్బా, ఈ 200కు నీకు వచ్చే కమిషన్ అక్కడ చేసుకోవాలి సార్. కొంచెం త్వరగా ఇప్పించండి సార్, పక్కనే ఎస్వి ఇన్ఫ్రా ఉంది కదా, ఆ ఆఫీస్లో కూడా చిన్న మీటింగ్ ఉంది. అక్కడ కూడా 200ఏనా? కొన్ని తీసుకొని మళ్ళీ నాకు ఇటు సైడ్ కనబడదు. థ్యాంక్ యూ సార్, మళ్ళీ కలుద్దాం సార్ రేపు. మంచిగా దొరికింది పోయినా ఇంటికి. సార్ నా 80 రూపీస్ ఎప్పుడు ఇస్తారు సార్? ఎక్కడేవమ్మా? ఇందాక ర్యాపిడోకి ఇచ్చినా కదా సార్. సరేలే, ఇసుక ఫోన్పే ఇస్తారా, క్యాష్ ఇస్తారా సార్? ఫోన్పే చేస్తలే అమ్మా, ఇప్పటికే నాకు దమాక్ ఖరాబ్ అవుతుంది. పోయి కానీ. ఎందుకు సార్ ఎప్పుడు చిరాకు పడతారు మీరు? మధ్యలో నవ్వకూడదు మళ్ళీ.